హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలా మందేంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే మీకు వచ్చే రోజుల్లో అసలు ఎలాంటి నిజాలు తెలుస్తాయి? అంటే మీ లైఫ్‌కి సంబంధించి కొన్ని నిజాలు తెలియవచ్చు. లేకపోతే మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి కదండీ! ఆర్ కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా! వాళ్ళకి సంబంధించైనా సరే ఏదైనా తెలియడం కానీ లైక్ ఏంటంటే అసలు ఇది ఎలా ఉంటుందంటే ఒక రివీలేషన్‌లా ఉంటుందండి. అంటే ఇది ఇందుకు జరిగిందా? లేకపోతే ఇలా చేసుంటే ఇలా జరిగుండేదేమో. ఆర్ ఇప్పటికైనా సరే ఇలా చేస్తే ఇది జరుగుతుందా? అని ఇలా కొన్ని ఏంటంటే మీకు తెలియొచ్చు. ఇది క్లియర్ కట్‌గా ఏంటంటే ఒక పర్టిక్యులర్ అంటే థింగ్‌కే రిలేట్ అయ్యి ఉంటుందని మీరు అనుకోవద్దు. అసలు ఈ రీడింగ్ అయితే ఏ ఎక్స్‌పెక్టేషన్ లేకుండా చూడండి. ఎందుకంటే ఇది నాకు కార్డ్స్ డ్రా చేసినప్పుడు ఎలా అనిపించిందంటే ప్రతి వ్యక్తి లైఫ్‌లో కూడా ఒక సిట్యుయేషన్ ఉంటుంది కదా! ఆ సిట్యుయేషన్‌కి రిలేటెడ్ గానే అంటే తెలుస్తాయి అన్నట్టుగా నాకైతే అనిపించింది. ఏదైనా సరే మనం రీడింగ్‌లో చూసినప్పుడు ఇంకా క్లియర్‌గా మీకు అర్థమవుతుంది. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి యెల్లో ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి బ్లూ ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి వైట్ ఫెదర్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్ ఎవరైతే ఈ యెల్లో ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. అంటే మీ లైఫ్‌లో వచ్చే రోజుల్లో మీరసలు ఎలాంటి నిజాలు తెలుసుకుంటారు? అంటే ఒకటి మాత్రం నిజమండి. తొందరలోనే మీకేదైనా ఒకటి రివీల్ అవ్వచ్చు. లైక్ ఏంటంటే ఆహ్, ఇది ఏ రకంగా అయినా కూడా అవ్వచ్చండి. నేను క్లియర్ కట్‌గా ఒకటే చెప్తాను. ఏదో మీకు తెలుస్తుంది ఆర్ క్లారిటీ వస్తుంది అని నాకైతే అనిపించింది. అసలు మరి ఏంటి అది అనేదైతే చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ప్రెజెంట్ మీ లైఫ్‌లో మీరు ఏదైనా ఒక టఫ్ సిట్యుయేషన్ కానీ ఫేస్ చేస్తున్నట్టయితే, అంటే ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో స్టక్ అయిపోయారు. సో, ఎలాంటి డెసిషన్ తీసుకున్నా సరే స్టిల్ మళ్ళీ మళ్ళీ అక్కడికే వస్తున్నారు. సో, ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మీకు ఏ క్లారిటీ లేదు. ఎయిమ్‌లెస్‌గా వాక్ చేస్తున్నారని అనిపిస్తుంది. అసలు దీని నుంచి ఎప్పుడు బయటకొస్తారు? అసలు ఎలా బయటకొస్తారు? అంటే అసలు దీనికి ఏమైనా సొల్యూషన్ కనిపిస్తుందా అని మీరు ఇలాంటి ఒక సిట్యుయేషన్ ఏదైనా మీ లైఫ్‌లో ఫేస్ చేస్తున్నట్టయితే డెఫినిట్‌గా ఈ రీడింగ్ అయితే మీకోసమేనండి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే పర్టిక్యులర్‌గా ఇలాంటి ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి తొందరలోనే ఈ సిట్యుయేషన్ నుంచి బయటకి రావడానికి ఒక దారి కనిపిస్తుంది. సో, మీకర్థమవుతుందండి. ఇలాంటి ఒక సిట్యుయేషన్ నుంచి ఏ రకంగా బయటికి రావాలి? మీ వైపు నుంచి మీరు ఏం చేస్తే ఇది బెటర్ అవుతుంది అనేది మాత్రం మీకర్థమవుతుంది. ఇదొక బిగ్ రివీలేషన్ అని చెప్పొచ్చండి. ఆర్ మీరు ఒక పాయింట్ ఏదో మిస్ అయ్యారు కదా! సో, ఆ పాయింట్ అనేది మీకర్థమవుతుంది. ఇది డెఫినిట్‌గా మీకు తెలిసి నిజమని కూడా అనొచ్చు. బట్ ఏదైనా సరే ఇప్పుడు మీరు మీ లైఫ్‌లో అలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నట్టయితే కొంత పేషెన్స్‌తో వెయిట్ చేయండి. ఎందుకంటే ఇది తొందరలోనే జరుగుతుందండి. ఎక్కువ రోజులైతే పట్టదు. ఎందుకంటే ఇప్పటికే మీరు చాలా దూరం నడిచారు. చాలా రకాలుగా అంటే మార్గాలు వెతుకుతున్నారు. అయినా సరే మీకేంటంటే ఇంకా అంటే ఎక్కడా కూడా హోప్ కనిపించట్లేదు అని అనుకున్నప్పుడు ఇది ఏంటంటే యూనివర్స్ మీ ముందుకు తీసుకురావాలనుకుంటుంది. ఇక్కడ మీరేం చేయాలి? లేకపోతే అసలు మీ వైపు నుంచి
మీరు ఏం మిస్ అవుతున్నారు అనేది తెలిసేలా చేస్తుంది. అందులో ఫస్ట్ మీకు తెలిసేది ఏంటంటే మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అని. అంటే మీరేంటంటే బౌండరీస్ అనేవి దాటాల్సిన పరిస్థితి ఉన్నా సరే దాటడానికి రెడీగా లేరు అనేది మీకు అర్థమవుతుందండి. క్లియర్ కట్‌గా మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే నిజంగానే మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. ఎటు వెళ్ళాలో తెలియక స్టక్ అయిపోయారు. బట్ దానికి రీజన్ ఏంటంటే మీ కంఫర్ట్ జోన్ అనేది మీరు విడిచిపెట్టకపోవడమే అన్నిటికంటే పెద్ద రీజన్ అన్నమాట. మీరు అంటే రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేరు. లేకపోతే మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లోని ఒక పర్సెప్షన్ నుంచే ఆలోచిస్తున్నారు. ఇంకొక రకంగా ఆలోచించట్లేదు. అంటే ఇప్పుడు ఒకటండి మీకొక ఇంప్రెషన్ క్రియేట్ అవ్వచ్చు. లేకపోతే ఇక్కడ ఔట్‌కమ్ అనేది ఒకలా రావాలి అని మీరు కోరుకోవచ్చు. అలా అని చెప్పి మీరేంటంటే అదే వేలో థింగ్స్ వర్కౌట్ అవ్వాలనుకుని దాని ప్రకారమే ప్రయత్నాలు చేస్తుంటే మరి ఈ సిట్యుయేషన్ నుంచి మీరు ఎలా బయటకొస్తారు? సో, ఈ క్లారిటీ మీకొస్తుందండి. అదేంటంటే మీరు ఔట్‌కమ్ అనేది ఈ సిట్యుయేషన్‌లో ఇలానే రావాలనుకుంటున్నారు. సో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. సో, ఇది కాదు. మీరేంటంటే ఈ సేఫ్ గేమ్స్ ఇంక ఆపేయాలి. లేకపోతే ఈ సిట్యుయేషన్‌లోనే మీరు ఉంటారు అనే క్లారిటీ మీకైతే వస్తుంది. అక్కడి నుంచి ఏంటంటే మీరు చాయిసెస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అని కూడా మీకు తెలుస్తుందండి. అంటే మీరు ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో, ఈ సిట్యుయేషన్‌లోని అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ఆన్సర్స్ వెతుకుతున్నారో, లేకపోతే ఆన్సర్స్ అనేవి ఇలానే రావాలి అని కోరుకుంటున్నారో, సో, మీ పాయింట్ ఆఫ్ వ్యూ మార్చుకుంటారండి. అంటే ఇలానే నేను ఆలోచించకూడదు. ఇలా నేను ఆలోచించి ఇది కానీ కోరుకుంటే ఇది జరగదు. లేకపోతే నేనసలు ఇది కోరుకోకూడదు అట్‌లీస్ట్. నేనేంటంటే ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయకుండా నా ఆలోచన విధానం మార్చుకొని ఇలా ప్రయత్నం చేయాలన్నమాట. లేకపోతే నేను ఇంకొకలా చేసుకోవడం మంచిది అనైనా సరే మీరనుకుంటారు. ఎయిదర్ ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌ని విడిచిపెట్టేయడానికైనా మీరు సిద్ధపడతారు. లేకపోతే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఇంకొక రకంగా అయినా సరే మార్చుకోవడానికి ట్రై చేస్తారండి. మొత్తానికి ఏంటంటే మీకు అర్థమవుతుంది. ఈ సిట్యుయేషన్‌లోని అంటే థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వకపోవడానికి మీరే రీజన్. మీరేంటంటే సేఫ్ గేమ్స్ ఆడుతున్నారు. మీరేంటంటే కొన్ని చాయిసెస్ చేసుకోవాల్సుంది. కొంత రిస్క్ తీసుకోవాల్సుంది. బట్ ఏంటంటే మీరది ఇన్ టైమ్‌లో తీసుకోకపోవడం వల్లే ఇదంతా జరుగుతుంది అని మీరు క్లారిటీ తెచ్చుకొని మీరేంటంటే ఒక డెసిషన్ తీసుకోవడం కూడా జరుగుతుందండి. ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత వన్స్ మీరు స్టాండ్ తీసుకున్న తర్వాత ఈ సిట్యుయేషన్‌లో మూవ్‌మెంట్‌ని మీరు చూస్తారు. డిఫరెన్సెస్ అయితే మీకు కనిపిస్తాయండి. క్లియర్ కట్‌గా మీరేంటంటే వన్స్ ఇది తెలుసుకున్న తర్వాత ఇది ఓకే. మీరు ముందే చేసుంటే ముందే ఇవన్నీ చేంజ్ అయ్యి ఉండేవేమో. బట్ మీరు ముందు చేయకపోవడం వల్ల లేట్ అయిపోయింది అని ఎక్కడో మీరు రిగ్రెట్ అవ్వడం కూడా జరుగుతుంది. సో, ఇలా నాకేమనిపిస్తుందంటే చాలా క్లారిటీ వస్తుందండి. ఈ సిట్యుయేషన్‌లోని మీరు నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేస్తే దాని ప్రకారం సిట్యుయేషన్స్ ఎలా మారుతాయి? సో, మిమ్మల్ని మీరు ఎలా ఉంచుకోవాలి? ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయండి. ఈవెన్ ఒకవేళ కానీ ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మీకెవరైనా పాస్ట్‌లో సపోర్ట్ చేసినా ఆర్ మీరెవరిదైనా సరే హెల్ప్ తీసుకున్నా సరే, వాళ్ళ వల్ల కూడా ఈ సిట్యుయేషన్ వర్కౌట్ అవ్వదని మీకు అర్థమవుతుందండి. ఇక్కడ ఏ వ్యక్తి మీకు కోఆపరేట్ చేసినా సరే, మీ సిట్యుయేషన్ బెటర్ అవ్వదని కూడా మీకు తెలుస్తుంది. ఎందుకంటే, ఇప్పుడు మీరు ఈ సిట్యుయేషన్‌ని ఒక వేలో చూస్తూ సొల్యూషన్ అనేది ఈ రకంగా ఉండాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు మీకు సపోర్ట్ చేసే వ్యక్తి కూడా వాళ్ళు కూడా ఏంటి మీకు వర్కౌట్ అవ్వాలని వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. అంతేకాని వాళ్ళేంటంటే ఇంకొకలా ఆలోచించి ఇంకొక రకంగా ప్రయత్నం చేస్తే మీరు వాళ్ళ సపోర్ట్ తీసుకోరు కదా! మీకు అవసరం లేదు కదా! మీరు అనుకున్నది జరగడం కోసం వాళ్ళు మీకు సపోర్ట్ చేయాలి. సో, బేసిక్‌గా మీరు రాంగ్, వాళ్ళు రాంగ్. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ సిట్యుయేషన్‌లో వీళ్ళ సపోర్ట్ వల్ల కూడా మీకేమీ జరగదు అనే క్లారిటీ వస్తుందండి. మళ్ళీ మీరేంటంటే మీ ఓన్ థింకింగ్‌తోని లేకపోతే మీ ఓన్ స్ట్రాటజీస్ అనేవి ఇక్కడ అప్లై చేసినప్పుడు మాత్రమే ఈ థింగ్స్ అనేవి బెటర్‌గా మూవ్ అవుతుండడం కానీ ఆర్ బెటర్ వేలో షేప్ తీసుకోవడం కానీ మీరు అబ్జర్వ్ చేస్తారు. అప్పుడు మీకనిపిస్తుంది. అదేంటంటే ఈ వ్యక్తులు సపోర్ట్ తీసుకోకుండా ఉంటే బావుండేది. ఆర్ ఇక్కడ ఎవరి సజెషన్స్ తీసుకోకుండా నేనే సోలోగా వర్క్ చేసుకొని ఉండుంటే నేను అప్పుడే కానీ నా కంఫర్ట్ జోన్‌ని విడిచిపెట్టేసి కొంచెం వేరేగా ట్రై చేసినా కొన్ని చేంజెస్ తీసుకొచ్చినా సరే ఇది అయిపోయి ఉండేది అనే ఫీలింగ్ మీకప్పుడు వస్తుందండి. ఖచ్చితంగా ఇదేంటంటే నేను చెప్తున్నాను కదా! మీరు ఇప్పుడు ఏదైతే ఛాలెంజ్ అనుకుంటున్నారో ఈ ఛాలెంజ్ అనేది ఒక ఎండ్‌కొస్తుందన్నమాట. అందుకోసమే మీకేంటంటే ఇవన్నీ తెలుస్తాయి. మీరేంటంటే దీనికి రెడీగా ఉండాలండి. ఎందుకంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మీకు కొన్ని క్లారిటీ వచ్చిన తర్వాత ఏంటంటే మీరు కూడా చాలా రిగ్రెట్ అవుతారు. అంటే ఇవన్నీ మీకు ఆల్‌మోస్ట్ తెలిసినవే. బట్ ఏంటంటే ఇవి
మీరేంటంటే డీప్‌గా థింక్ చేయలేదు. లేకపోతే ఇది ముందే మీరు అప్లై చేసుంటే బావుండేదనే ఫీలింగ్ మాత్రం మీకొస్తుందండి. అనవసరంగా మీరేంటంటే చాలా ఛాలెంజెస్, చాలా స్ట్రెస్ తీసుకున్నారు. మేబీ మీరు ముందే రియలైజ్ అయ్యుంటే ఇవన్నీ తీసుకోకపోయేవారేమో అనే ఫీలింగ్ కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఒకటి ఈ పర్టిక్యులర్ చాయిస్ చేసుకున్నప్పుడు కూడా మీరు చాలా ఇబ్బంది పడతారండి. చాలా స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తది. ఎందుకంటే మీరిక్కడ చాయిస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని మీకు తెలుస్తుంది. బట్ అది కూడా మీకెలా అనిపిస్తదంటే ఇంకొక ఛాలెంజ్‌లా అనిపిస్తది. బేసిక్‌గా ఇది ఛాలెంజ్ కాదు. ఛాలెంజ్‌ని ఎండ్ చేసుకోవడం. ఎందుకంటే ఇఫ్ మీకు కంఫర్టబుల్‌గానే సిట్యుయేషన్స్ అవ్వాలనుంటే మీరు ఎలా ప్రయత్నం చేసినా అయ్యుండేది. బట్ మీరు ప్రయత్నం ఒక విధంగా చేసినప్పుడు అవ్వనప్పుడు అది ఆ రకంగా అవ్వదనేది ఫ్యాక్ట్ అండి. సో, చేంజ్ అనేది ఎప్పుడైనా రావాల్సిందే. సో, ఈ చేంజ్‌ని మీరు యాక్సెప్ట్ చేయడం అనేది మీకు కొంచెం కష్టం అనిపిస్తుంటది. అంటే మీరెలా ఫీల్ అవుతారంటే ఛాలెంజ్ పెద్దదవుతున్నట్టు ఫీల్ అవుతారండి. బట్ ఛాలెంజ్ పెద్దదవ్వడం కాదు. ఈ పర్టిక్యులర్ పాత్‌లో మీరు వెళ్తున్నప్పుడు మూవ్‌మెంట్ ఒస్తుంది. మీ సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయనే రియలైజేషన్ మీకొస్తుంది. చాలా విషయాలైతే మీకు తెలుస్తాయండి. ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మాత్రం మీరు చాలా చాలా తెలుసుకుంటారని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మీరు పర్టిక్యులర్‌గా ఇప్పుడు ఒక కంఫర్టబుల్ వేలోని ఇది ట్రై చేసుకుందాం అనుకుంటున్నారు. అంటే కష్టపడ్డారు. చాలా రకాలుగా చూసారు. బట్ మీకు ఎక్కడా కూడా అర్థం అవ్వట్లేదు. ఏం చేయాలి? ఎలా అంటే దీన్ని హ్యాండిల్ చేయాలి అని. సో, మీరేంటంటే ఇంకా కంఫర్టబుల్‌గా ట్రై చేస్తున్నారు. సో, ఆ కంఫర్ట్ అనేది విడిచిపెట్టేసి ఇంకొక రకంగా ప్రయత్నం చేయాల్సుంటుంది. ఒక్కటి మాత్రం నిజమండి. చాలా వరకు ఎవరైనా సరే ఇలాంటిది ఒక ఫినాన్షియల్ సిట్యుయేషన్ కానీ ఫేస్ చేస్తున్నట్టయితే, ఇంకా మీ పార్ట్నర్స్‌ని కానీ ఎవరినైనా సపోర్ట్ అడిగితే వాళ్ళెవ్వరి సపోర్టు తీసుకోకుండానే ఈ సిట్యుయేషన్ మీరు హ్యాండిల్ చేసే పరిస్థితయితే నాకు కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే, ఈ సిట్యుయేషన్‌లోని మీరు ఫినాన్షియల్‌గా ఎంతో కొంత ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉంటుందండి. ఒక్కటి మాత్రం నిజం. ఇది ఫినాన్సెస్‌కి సంబంధించింది కాదు. మీరు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఈ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. ఇది ఏ సిట్యుయేషన్ అయినా సరే. ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అయినా, కెరియర్ యాస్పెక్ట్ అయినా, ఇంకా ఫినాన్షియల్ యాస్పెక్ట్ అయినా సరే. కెరియర్‌లో కూడా ఏంటంటే మీరు స్టక్ అయిపోయి ఉన్నారు అనంటే, మీరు అక్కడ సేఫ్ గేమ్ ఆడుతున్నారు కాబట్టే స్టక్ అయ్యి ఉన్నారు. వన్స్ మీరేంటంటే ఇంకొక పాత్‌ని చూజ్ చేసుకోవడమో, లేకపోతే ఇంకా ఇది కాదు. మనం ఇంకేదైనా చెయ్యాలి అనుకోని మీరేంటంటే స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకొని మీ ప్రయత్నాలు కానీ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగాను మీ లైఫ్‌లోనేంటంటే కెరియర్ యాస్పెక్ట్‌లో మూవ్‌మెంట్ కనిపిస్తదండి. ఈవెన్ రిలేషన్‌షిప్‌లో కూడా అంతే. కొంతమందేంటంటే సేఫ్ గేమ్స్ ఆడుతుంటారనమాట. ఎక్కువ రిస్క్ తీసుకోరు. తప్పించుకొని తిరుగుదాం అని చూడడం రకరకాలుంటదండి. మీ సిట్యుయేషన్‌కి మీరు రెసొనేట్ అయిన దాని ప్రకారం తీసుకోవచ్చు. సో, ఇలా ఇంకా ఎస్కేపింగు, హైడింగ్ గేమ్స్ పనికిరావండి. ఇలా ఇంకా హైడ్ అండ్ సీక్ గేమ్స్ పనికిరావండి. ఎందుకంటే అది ఇక్కడ వర్కౌట్ అవ్వదు. మీరు ఇంకా ఏదో ఒక డెసిషన్ తీసుకోవడం, ఏదో ఒకటి చాయిస్ చేసుకోవడం ఇది మీకు కంఫర్టబుల్‌గా అనిపించదు. బట్ తప్పదండి. ఎందుకంటే ఇంకా యూనివర్స్ ఏంటంటే పుష్ చేస్తుంది. మీరు ఏంటంటే ఇప్పటికే ఇక్కడ ఎక్కువ రోజులు స్టక్ అయిపోయినట్టున్నారు. చాలా కాలం నుంచి సఫర్ అవుతున్న సిట్యుయేషన్ లాగా నాకైతే అనిపిస్తుంది. సో, యూనివర్స్ ఏంటంటే ఇప్పుడు ఒక పవర్‌ఫుల్ షిఫ్ట్‌ని తీసుకురావాలనుకుంటుంది సిట్యుయేషన్‌లో. దానివల్ల ఏంటంటే మార్పులనేవి రావాలి కాబట్టి మీ ముందుకి కొన్ని నిజాలనేవి వస్తాయి. ఆర్ కొన్ని రివీల్ అవుతాయి. దాని ప్రకారం మీరైతే మారుతారు. వ్యక్తులు మెయిన్ ఏంటంటే ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వాళ్ళ కోసం కూడా కొన్ని మీరు తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఏదైనా సరే ఒక్కటి మాత్రం నిజమండి. క్లియర్ మైండ్‌తో ఉండండి. ఎక్కువ స్ట్రెస్ ఔట్ చేసుకోవద్దు మిమ్మల్ని మీరు. అండ్ కొంచెం పేషెన్స్‌తో ఉండండి. ఎందుకంటే ఇది చాలా తొందరలోనే జరుగుతుందండి. సో దట్ మీకే అర్థమవుతుంది. అది మీరేంటంటే చేంజ్ చేసుకోవడం అయితే మంచిది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. సో, మీ లైఫ్‌కి సంబంధించి ఆర్ మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఆర్ పర్సన్స్ రిలేటెడ్‌గా అసలు మీకు వచ్చే రోజుల్లో ఎలాంటి నిజాలు తెలియవచ్చు. సో, ఇది నేను నిజాలు అనే దానికంటే కూడా ఒక క్లారిటీ రావడం అని చెప్పొచ్చు. ఆర్ కొన్ని రివీల్ అవుతాయని కూడా చెప్పొచ్చండి. సో, ఆ రకంగా మీరు రీడింగ్‌నయితే కన్సిడర్ చేయండి. ఎందుకంటే ఇది పర్టిక్యులర్‌గా మీరొక ఎక్స్‌పెక్టేషన్‌తో చూడకపోతే మీకింకా బాగా అర్థమవుతుందండి. సో, అసలు చూద్దాం. ఇంకా యూనివర్స్ ఏం చెప్తుంది? మీకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది.
సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఇదొక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అయినా అవ్వచ్చు. బట్ మీకు రెజోనేట్ అయిన దాని ప్రకారం తీసుకోండి. సో అదేంటంటే, మీరేంటంటే ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో థింగ్స్ అనేవేంటంటే బెటర్‌గా వర్కౌట్ అవ్వాలనుకున్నారండి. నథింగ్ నెగెటివ్. అంటే ఈ సిట్యుయేషన్‌లోని మీకెక్కడా కూడా ఆ టాక్సిసిటీ కానీ, లేకపోతే బ్యాడ్‌గా జరగాలని కానీ మీరలా ఏం అనుకోలేదు. మీరేంటంటే ఒక వ్యక్తికైనా ఆర్ ఈ సిట్యుయేషన్ అయినా సరే మంచిగా అవ్వాలి. ఇది మంచిగా అయితే బావుంటుంది అని చెప్పి చాలా అంటే పాజిటివ్‌గా మీరనుకున్నారండి. మీ వైపు నుంచి నాకేంటంటే ఆ పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. యాక్చువల్‌గా మీరేంటంటే ఒక సెన్సిటివ్ పర్సన్ అండి. దానివల్ల ఏంటంటే మీరు ఒకళ్ళకి బ్యాడ్ జరగాలి, లేకపోతే ఒకళ్ళు డెస్ట్రాయ్ అయిపోవాలి, అలా అనుకునే టైప్ అయితే కాదు. చాలా వరకు ఎదుటి వ్యక్తి మంచిగానే ఉండాలి. సో దట్ మీరు కూడా పీస్‌ఫుల్‌గా ఉంటారు. ఆర్ అట్‌లీస్ట్ ఏవైనా కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే మంచిగా అయితే లైఫ్ బావుంటుంది అని ఇలా సింపుల్‌గా ఆలోచించే టైప్ అన్నమాట. కాంప్లికేటెడ్ పర్సన్ అయితే కాదు. సో ఇలానే మీ లైఫ్‌లోని మీరొక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మాత్రం మంచి జరగాలి ఆర్ ఆ వ్యక్తికి మంచి జరగాలి అని చాలా బాగా కోరుకున్నారు అని చెప్పొచ్చు. యూనివర్స్ ఏంటంటే అంతా చూస్తుంటది కదా! సో, ఇలా కోరుకున్న సిట్యుయేషన్‌లోని బేసిక్‌గా మీరు చాలా లాస్ అయ్యారండి. అంటే మీరు యాక్చువల్‌గా ఒక వ్యక్తికి మంచి జరగాలి ఆర్ ఒక సిట్యుయేషన్ ఈ రకంగా మంచిగా అవ్వాలి అనుకున్నప్పుడు అది అవ్వకపోతే మీరెంత డిసప్పాయింట్ అవుతారు? మీకది ఎంత పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఇలా మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లోని కొంత డ్యామేజ్‌ని చూసిన తర్వాత లేకపోతే అట్‌లీస్ట్ మీరనుకున్నట్టుగా ఈ సిట్యుయేషన్ వర్కౌట్ అవ్వకపోయేసరికి మీరేంటంటే చాలా డిస్టర్బ్ అయిపోయారండి. అంటే ఇంకా ఈ సిట్యుయేషన్‌లో మీరు హోప్‌ఫుల్‌గా ఉండాలా? హోప్‌లెస్‌గా ఫీల్ అవ్వాలా? అసలు ఈ సిట్యుయేషన్‌లో డెస్టినేషన్ ఏంటి? నెక్స్ట్ ఏం చేయాలి? అసలు దీనికి ఎలాంటి సొల్యూషన్ వెతుక్కోవాలి అనేది మీకైతే ఏం అర్థం అవ్వట్లేదండి. సో, ఇలాంటి ఒక సిట్యుయేషన్ కానీ నిజంగానే మీ లైఫ్‌లో ఉంటే ఇదొక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అనే కాదు. నేను చెప్పాను కదా! ఈవెన్ కెరియర్‌లో కూడా మేబీ మీరేంటంటే ఒక గవర్నమెంట్ జాబ్ అనే ఆలోచనతో ఉండొచ్చు. సో, ఒక గవర్నమెంట్ జాబ్ అనుకున్నప్పుడు అది రాకపోతే మీరది ఎంతో రావాలి అని బలంగా కోరుకుంటున్నప్పుడు, లేకపోతే మంచిగా అనుకుంటున్నప్పుడు అవ్వకపోతే ఆ పెయిన్ అనేది ఎలా ఉంటుంది? సేమ్. అంటే మీరు సఫర్ అవుతున్నారు. సో, ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లోనేంటంటే యూనివర్స్ ఏంటంటే థింగ్స్‌ని మీ ఫేవర్‌లోకి తీసుకొస్తుంది. ఇది ఒక అలైన్‌మెంట్‌లోకొస్తుంది అనేది మాత్రం మీకు అర్థమవుతుందండి. తొందరలోనే మీకిది రివీల్ అవుతుంది అని చెప్పొచ్చు. ఆర్ అట్‌లీస్ట్ క్లారిటీ వస్తుంది. అదేంటంటే థింగ్స్ అనేవి ఎండ్ అవ్వలేదు. ఆర్ అట్‌లీస్ట్ మీరింకా లాస్ అవ్వలేదు. ఈ లాస్ అనేది టెంపరరీ లాస్. ఇలాంటి ఒక నిజం మీకు తెలుస్తుందండి. ఇది ఇంకా వర్కౌట్ అవ్వడానికి స్కోప్ ఉంది. ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఆర్ దీన్నేంటంటే మీరు గివ్ అప్ చేయాల్సిన అవసరం లేదు అనేది మాత్రం మీకు అర్థమవుతుంది. కాకపోతే మీరేంటంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాల్సుంది. ఆర్ కొన్ని చేంజెస్ చేసుకోవాలి. ఎందుకంటే మీ వైపు నుంచి ఆ మాత్రం సాక్రిఫైస్ మీరు చేసుకుంటే యూనివర్స్ ఏంటంటే దీన్ని మీకు 100% కోరుకున్నట్టుగా ఇవ్వడానికి రెడీగా ఉంది అనేది మాత్రం మీకు అర్థం అవుతుందండి. ఇది ఏంటంటే క్లియర్ కట్‌గా యూనివర్స్ నుంచే మీకు అంటే రివీలేషన్ అని కూడా మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మీ కార్డ్స్‌లోనే నాకు ఆ పాజిటివిటీ కనిపిస్తుందండి. మెయిన్ ఎవరైతే రిలేషన్‌షిప్‌లో ఆబ్‌స్టకల్స్ ఫేస్ చేస్తున్నారో అంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో సో డెఫినెట్‌గా మీ రిలేషన్‌షిప్‌కి హోప్ ఉంది. మీ రిలేషన్‌షిప్ ఇంకా వర్కౌట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. బట్ కొన్ని చేంజెస్ రావాలి. ఆర్ అంటే కొంత అడ్జస్ట్‌మెంట్స్, కొన్ని కాంప్రమైజెస్ చేసుకోవాల్సుంది. వన్స్ అవి జరిగిన తర్వాత ఆ పర్సన్ ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్‌తో మీ దగ్గరకొస్తారు. మీతో ఉంటారు అనేది మాత్రం మీకు అర్థమవుతుందండి. చాలా పాజిటివ్ రీడింగ్ ఇది. ఎందుకంటే ఈవెన్ నేను చెప్పాను కదా! కెరియర్ యాస్పెక్ట్ అయినా, ఫినాన్షియల్‌గా ఏదైనా ప్రాబ్లమ్ మీరు ఫేస్ చేస్తున్నా సరే, మీకు ఆ కమిట్మెంట్ ఉంటే లైక్ ఏంటంటే ఇది ఎలా ఉంటుందంటే మీరు ఆల్రెడీ ఇది ఫాలో అప్ చేయాలా? వద్దా? అంటే ఇంక గివ్ అప్ చేసేద్దామా అనే ఒక ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఇది గివ్ అప్ చేయలేదు అనేది మీకు అర్థమవుతుందండి. లైక్ ఏంటంటే ఈ పర్టిక్యులర్ క్లోజ్ అయిపోయిన డోర్ ఏదైతే ఉందో దానికి కీ మీ దగ్గరే ఉంది. ఈ కీతో మీరేంటంటే ఈ డోర్‌ని ఇంకా ఓపెన్ చేయొచ్చు అనేది మీకు అర్థమవుతుందండి. ఇది మీ లైఫ్‌లో ఇప్పుడు మీరు ఏ సిట్యుయేషన్ అయితే ఫేస్ చేస్తున్నారో మేజర్‌గా మీకేంటంటే ఇంకా ఎండ్ అయిపోయింది అని అనిపించే సిట్యుయేషన్ ఉంటుంది కదా! సో, ఆ సిట్యుయేషన్‌లోనే ఇంకా హోప్ ఉంది. సో, మీరు ఖచ్చితంగా ఈ సిట్యుయేషన్‌లో వెనక్కి వెళ్ళడానికి
ఛాన్సెస్ అనేవి యూనివర్స్ మీకు ఇస్తుంది అనేది ఒక బిగ్ రివీలేషన్ అండి. ఇది మీకు తొందరలోనే తెలుస్తుంది. దీనికి మీరు రెడీగా ఉండండి. ఎందుకంటే ఆల్రెడీ మీ లైఫ్ లో చేంజెస్ అనేవి మీరు ఫీల్ అవుతున్నారు. సో ఈ చేంజెస్ అనేవి బేసిక్ గా ముందుకు వెళ్ళడానికి చేంజెస్, వెనక్కి చేంజెస్ అనేది మీకు అర్థం అవ్వట్లేదు. అంటే ఒకటి నేను చెప్తున్నాను కదా, కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సో చేంజెస్ వస్తున్నవి కూడా దేనికోసం వస్తున్నాయో అర్థం కావట్లేదు. ముందుకు వెళ్ళడానికి వస్తున్నాయా, లేకపోతే మళ్ళీ ఇంకొక ఛాన్సా ఏంటా అనేది మీకు అర్థం అవ్వట్లేదండి. బట్ చేంజెస్ రావడం అయితే ఇప్పుడు రాలేదు. చాలా రోజుల నుంచి చేంజెస్ ని మీరు ఫీల్ అవుతున్నారు. చాలా రకాలుగా అంటే మీకు అనిపిస్తుంది ఏదో జరుగుతుంది నా వెనక, లేకపోతే నేను ఊహించనివి ఏవైనా సరే జరగడానికి వచ్చే రోజుల్లో ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు మీకు అనిపిస్తుంది. బట్ అది ఏంటి అనేది మీరు తెలుసుకోలేకపోతున్నారు అనమాట. సో ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి, మీ లైఫ్ లో ఒక స్ట్రాంగ్ అలైన్మెంట్ జరుగుతుందండి. యూనివర్స్ ఏంటంటే మీరు కోరుకున్నది మీకు ఇవ్వాలి అని చూస్తుంది. సో ఇది మీరు తొందరలోనే తెలుసుకుంటారని మాత్రం నేను చెప్పగలనండి. సో ఈ టైంలో ఏంటంటే మీరు ఎమోషనల్ గా థింక్ చేయడం కానీ, బాగా ఎమోషనల్ అవ్వడం కానీ అలాంటివి ఏం చేయొద్దు. మీ లైఫ్ లో ఈ మూమెంట్ ఏంటంటే మీరు యాక్సెప్ట్ చేయండి. ఇది మీకు కంఫర్టబుల్ గా అనిపించినా అనిపించకపోయినా సరే జస్ట్ యూనివర్స్ ఫ్లోతో మీరు ముందుకు వెళ్ళడం అయితే మంచిదండి. ప్రాక్టికల్ గా థింక్ చేయండి. రియాలిటీలోనే ఉండండి. అంటే ఇక్కడ ఒకటి, ఈ కమిట్మెంట్ అనేది ఆ వ్యక్తి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్ మీరు అనుకున్నది మీరు సాధించుకోవడానికి సిద్ధంగానే ఉన్నారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు ఒక సర్టెన్ లెవెల్లో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని, లేకపోతే పాస్ట్‌లో థింగ్స్ అనేవి అలా వర్కౌట్ అయ్యాయి కదా, సో అలానే ఉంటుందేమో అవేం పెట్టుకోవద్దు. ఎందుకంటే పాస్ట్ అనేది బేసిక్ గా ఎండ్ అయిపోయిందండి. నేను చెప్పాను కదా, మీ దగ్గర కీ ఉంది. సో డోర్ అనేది మీరు ఓపెన్ చేయడానికి స్కోప్ ఉంది. అంటే వెనక్కి వెళ్తారు ఇన్ ద సెన్స్ అనుకున్నది సాధిస్తారు. బట్ మీరు అనుకున్నది సాధించింది ఎగ్జాక్ట్ గా మీరు అనుకున్నట్టే ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ తో అంటే రీకన్సిలియేషన్ జరుగుతుంది అనుకోండి. సో ఈ రీకన్సిలియేషన్ అనేది జరుగుతుంది, కానీ ఆ పాస్ట్ లో పర్సన్ ఎగ్జాక్ట్ గా మీకు పాస్ట్ వర్షన్ లో కనిపించరండి. వాళ్ళు ఒక న్యూ వర్షన్ లో మీ లైఫ్ లో మళ్ళీ ఎంటర్ అవుతారు అనమాట. సో అది మళ్ళీ మీకు ఏంటంటే ఒక న్యూ వేలో అనిపించడం, అడ్వెంచరస్ గా అనిపించడం ఇలాంటివి జరుగుతాయి. ఈవెన్ ఒక గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళైనా సరే మీరు ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జాక్ట్ గా మీరు అనుకున్న జాబే మీకు వస్తుందని కాదు, మేబీ ఇంకొక జాబ్ రావచ్చు. అది గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చు. అలా అండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. యూనివర్స్ ఏంటంటే మీరు కోరుకున్న దానికంటే కూడా మీకు ఆఫర్ చేసేది చాలా గొప్పదండి. అంటే ఆ పాస్ట్ వర్షన్ లో మీరు ఒక వ్యక్తిని కోరుకుంటే అలానే వాళ్ళు మీ లైఫ్ లోకి రావాలి అనుకుంటే వాళ్ళు ఆ రకంగా రారు. వేరే రకంగా వస్తారు. కానీ ఆ వర్షన్ మీకు నచ్చుతుంది. కానీ మీకు అది కొత్తగా ఉంటుంది కాబట్టి అన్‌కంఫర్టబుల్ గా కూడా అనిపిస్తది. సో అందుకే మీరేంటంటే పాస్ట్ తో టైస్ ని కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. లైక్ ఏంటంటే పాస్ట్ లో ఆ వ్యక్తి ఇలా ఉన్నారు, అలా మాట్లాడారు, సో అలా చూసారు. సో ఆ వేలోనే మీరేంటంటే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం, లేకపోతే మీ పాస్ట్ లో వాళ్ళు అంటే మీకు ఒక వెర్షన్ లో కనిపించారు. సో ఇప్పుడు కూడా వాళ్ళు అలానే ఉండాలి అనంటే అది జరగదు. సో మీరేంటంటే ఆ టైప్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడానికి లేదు. ప్రాక్టికల్ గా రియాలిటీలోని ఇప్పుడు మీ ఇద్దరు కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ లో మూవ్ అవుతున్నప్పుడు మీరు అలా అనుకోవడానికి లేదండి. మళ్ళీ కరెంట్ సిట్యుయేషన్స్ ప్రకారం ప్రెజెంట్ లో ఇద్దరు కలవడం జరుగుతుంది కాబట్టి వాళ్ళ కోసం మీరు తెలుసుకోవడం, వాళ్ళతో మీరు మాట్లాడడానికి దానికే మీరు సిద్ధంగా ఉండాలి. అంటే మీ మెంటల్ స్టేట్ ని కూడా మీరు స్టేబుల్ గా ఉంచుకోవాలి. ఇవన్నీ కూడా ఇక్కడ జరగాలండి. అంటే ఇవన్నీ మీకు రివీల్ అవుతుంటాయి. తొందరలోనే ఇవన్నీ మీరు తెలుసుకుంటారు. సో ఒక్కటి మాత్రం నిజమండి, యూనివర్స్ అయితే మాత్రం ఏది ఎండ్ చేయలేదు మీ లైఫ్ లో. ఇది ఎండ్ అయిందని మీకు మాత్రమే అనిపిస్తుంది. బట్ ఇది బిగిన్ అవుతుంది. ఆర్ అట్లీస్ట్ యూనివర్స్ ఇస్తుంది ఏంటి అనేది మీరు తొందరలోనే తెలుసుకుంటారు. ఇది చాలా స్ట్రాంగ్ మెసేజ్ అండి. చాలా పాజిటివ్ మెసేజ్ కూడా. ఎవరైతే ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో డెఫినెట్ గా మీరు ఒక లక్కీ పర్సన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అయిపోయింది అనుకుంది మళ్ళీ ఒక న్యూ వేలో బిగిన్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయండి. ఎందుకంటే ఇక్కడ మీరేంటంటే ఆ నెగెటివ్ మైండ్ సెట్ లో ఉన్నారు. ఇంకా అసలు ఏంటి పరిస్థితి అని మీరు తెలుసుకోలేకపోతున్నారు. లైక్ ఏంటంటే సమ్‌వేర్ స్టక్ అయిపోయారండి. మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు అలా అని చెప్పి. మూవ్ ఆన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదులెండి. ఎందుకంటే మీ కార్డ్స్ చూసిన తర్వాత థింగ్స్ అనేవి మీ ఫేవర్ లోనే వర్కౌట్ అవుతాయి అనేది ఇక్కడ స్ట్రాంగ్ మెసేజ్ కాబట్టి దీనికి రెడీగా ఉండండి. అండ్ నెగటివిటీని మాత్రం క్యారీ చేయొద్దండి. మీలో చాలా మంది ఏంటంటే ఇమ్మీడియట్ గా అది అవ్వట్లేదు, లేకపోతే అసలు ఇది అవుతుందా లేదా, అసలు ఏంటి పరిస్థితి అనుకుని అలా మళ్ళీ నెగెటివ్ గా ఆలోచిస్తుంటారు. ఇప్పుడు నేను ఈ రీడింగ్ చెప్పానా, చెప్పిన తర్వాత కూడా మీలో చాలా మంది ఆలోచిస్తుంటారు అసలు ఇది ఎంతవరకు అవుతుంది, అవుతుందా లేదా. అంటే
మేము ఎంతవరకు హోప్‌ఫుల్‌గా ఉండొచ్చు, అసలు ఇది ఎప్పుడవుతుంది, ఎలా అవుతుంది, ఇలా చాలా రకాలుగా నెగెటివ్‌గా ఆలోచిస్తుంటారు. అవేం వద్దు. ఫస్ట్ ఆ టైప్ ఆలోచనలు మానేయండి. ఇక్కడ యూనివర్స్ అవుతుంది అని మీకు మెసేజ్ ఇచ్చిన తర్వాత అది అవుతుంది అంతే. నిజంగా నేను చెప్పిన సిట్యుయేషన్స్ మీకు రెసొనేట్ అయినా, మీ ఎనర్జీస్ కార్డ్స్ పిక్ చేసుకున్న 100% ఛాన్సెస్ ఉంటాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, యూనివర్స్ మీకు ఇచ్చే దాని కోసం మీరు రెడీ అవ్వండి. తొందరలోనే ఇవన్నీ మీకు తెలుస్తాయండి. ఇవన్నీ కూడా బిగ్ బిగ్ రివిలేషన్సే. సో, మీ లైఫ్‌లో ఒక ఇంట్రెస్టింగ్ జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. సో, దీనికి మీరు ప్రిపేర్డ్‌గా ఉంటే మంచిది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ వైట్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీకు వచ్చే రోజుల్లో అసలు ఎలాంటి నిజాలు తెలుస్తాయి? అది మీ లైఫ్‌కి సంబంధించైనా, లేకపోతే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ కోసమైనా, ఆర్ మీ లైఫ్‌లో ఉన్న పర్సన్స్ కోసమైనా సరే, సంథింగ్ ఏదో రివీల్ అవ్వబోతుంది. ఆర్ మీకేదైనా ఒకటి క్లారిటీ రాబోతుంది అన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, అసలు అదేంటవ్వచ్చు అనేదైతే చూద్దాం. ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా క్లీన్ మైండ్‌తో రీడింగ్ చూడండి. ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, డెఫినిట్‌గా మీ లైఫ్‌లోని మీరేవో కానీ కొన్ని సాక్రిఫైసెస్ చేసుకున్నారండి. మీరేంటంటే సాక్రిఫైస్ చేసుకోవాలని చేయలేదు కానీ, బట్ ఈ సాక్రిఫైసెస్ అనేవి వర్తీ ఆర్ అట్‌లీస్ట్ ఈ సాక్రిఫైస్ చేసుకుంటే మీ లైఫ్‌లో థింగ్స్ అనేవి కొన్ని బెటర్ వేలో షేప్ తీసుకుంటాయని మీరు బిలీవ్ చేసి సాక్రిఫైస్ చేసుకున్నట్టున్నారు. సో, వన్స్ ఈ సాక్రిఫైసెస్ చేసుకున్న తర్వాత థింగ్స్ ఏ రకంగా కూడా చేంజ్ అవ్వలేదండి. అదే వేలో ఉన్నాయి. అండ్ అదే ఫ్లోలో కంటిన్యూ అవుతున్నాయి. మరి కొంచెం మీ సాక్రిఫైసెస్ వేస్ట్ అయిపోయాయని కూడా మీరు ఫీల్ అవుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఇది టోటల్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడ్ అండి. నాకు తెలిసి ఇక్కడ మీరేంటంటే దేనికి కూడా అంత ఈజీగా సరెండర్ అయ్యే టైపు కాదు. సాక్రిఫైస్ చేసుకున్న టైప్ అయితే అసలే కాదు. బట్ ఏంటంటే మీ నేచర్‌కి మీరు ఫస్ట్ టైమ్ మేబీ సాక్రిఫైసెస్ చేసుకోవడమో, కొన్ని చాయిసెస్ చేసుకోవడమో చేశారు. అంటే ఇంకా ఎలా అయిపోయిందంటే అది వర్తీ అని మీరు అనుకున్నారండి. సో, డెఫినిట్‌గా మీ వైపు నుంచి మీరు ఇలా కొన్ని చేస్తే థింగ్స్ అనేవి మేబీ తర్వాతైనా బెటర్ అవుతాయి. మీరు చేస్తున్నారు కాబట్టి ఇన్ రిటర్న్ మీకది తిరిగి వస్తుందని మీరు అనుకున్నారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏంటంటే అది రాలేదు. అట్ ద సేమ్ టైమ్ దీనివల్ల మీకెలాంటి బెటర్‌మెంట్ కనిపించట్లేదు. అండ్ మీ లైఫ్‌లో కూడా మీరేంటంటే మూవ్ అవ్వలేకపోతున్నారండి. మీరేంటంటే ఈ పాయింట్ దగ్గరికొచ్చేసరికి అంటే ఆ పెయిన్‌ని క్యారీ చేస్తున్నారు. అలా అని చెప్పి ఇక్కడ మిమ్మల్ని ఎవరైనా కన్సోల్ చేయడానికి ట్రై చేసినా, ఆర్ కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా సరే, మీరు వాళ్ళతో కూడా అగ్రీ అవ్వలేకపోతున్నారు. ఇది మీరేంటంటే, అంటే ఎక్కడో కానీ బేర్ చేయలేకపోతున్నారండి. బికాజ్ ఎందుకంటే, ఇది లీస్ట్ ఎక్స్‌పెక్ట్ చేశారు మీరు. ఇలా జరుగుతుంది అంటే అసలు సాక్రిఫైసే చేసుకునేవారు కాదేమో. బట్ చేసుకున్నారంతే. నేను చెప్పింది కానీ మీకు రెసొనేట్ అవుతున్నట్టయితే, ఖచ్చితంగా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, తొందరలోనే యూనివర్స్ ఏంటంటే ఈ సిట్యుయేషన్‌లో మీరు ఫైట్ చేయాలి అనుకోని మీకు ఒక క్లారిటీ ఇస్తుంది. ఆర్ మీకేంటంటే ఈ సిట్యుయేషన్ పరంగా మీకొక నిజం తెలుస్తుందండి. అది ఎలా తెలుస్తుంది అంటే, మీరు ఈ సాక్రిఫైస్ చేసుకున్నారు కదా! సో, ఈ సాక్రిఫైస్ చేసుకున్నందుకు మీరు సఫర్ అవుతున్నారు. బట్ ఇంకా సఫర్ అవ్వద్దు. ఈ సిట్యుయేషన్ కోసం ఇప్పుడు ఫైట్ చేయండి. ఈ సిట్యుయేషన్ కోసం ఇప్పుడు స్టాండ్ తీసుకోండి. మీకెంత ధైర్యం ఉందో అంతా కూడా ఇప్పుడు ప్రదర్శించండి అన్నట్టుగా మీకేంటంటే యూనివర్స్ కొన్ని సైన్స్ ఇస్తదండి. మీకు కొంత క్లారిటీ వస్తుంది. అదేంటంటే ఫస్ట్ సాక్రిఫైస్ చేసుకున్నారు. సరెండర్ అయ్యారు. అది మీరు కాదు. బట్ అయిపోయింది. సో దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఇంక స్టాండ్ తీసుకొని ఇంక ఫైట్ చేయాలి. ఇదే మీకొచ్చే క్లారిటీ అండి. ఆర్ మీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే మీరు ఫైట్ చేస్తారో మీరు అనుకున్నది సాధిస్తారనమాట. అప్పుడు మీకు తెలుస్తుంది. సాక్రిఫైస్ చేసుకొని సాధించలేనిది ఫైట్ చేసి సాధించాము అనే ఫీలింగ్ మీకు వస్తుందండి. ఇదైతే మాత్రం మీకు తొందరలోనే తెలుస్తుంది. అంటే ఇక్కడ ఒకటి ఇప్పుడు మీరు ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఉన్నారనుకోండి. ఒక వ్యక్తి విషయంలో బాగా సరెండర్ అయిపోయారు. ఆ వ్యక్తి ఏం చెప్పినా అది చేశారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ వ్యక్తిలో చేంజ్ రాలేదు. లేకపోతే ఆ వ్యక్తి నుంచి మీకేంటంటే ఎలాంటి పాజిటివ్ సైను రాలేదు. సో, ఇప్పుడు మీరేంటంటే ఇంకా ఆ వ్యక్తి విషయంలో రిస్క్ తీసుకోవాలా వద్దా? ఆ వ్యక్తి విషయంలో ఫైట్ చేయాలా వద్దా? అసలు వాళ్ళలో చేంజెస్ అనేవి ఏ రకంగా తీసుకురావాలి అని మీరు అనుకుంటున్నట్టుగా
అయితే ఈ సిచ్యువేషన్ లో మీరు ఫైట్ చేయాలి, ఈ సిచ్యువేషన్ లో మీరు స్టాండ్ తీసుకోవాలి. అప్పుడే ఆ వ్యక్తి ఏంటంటే మీ పాత్‌లోకి వస్తారు అని మాత్రం మీకు అర్థమవుతుందండి. ఇలాంటి కొన్ని ఫ్యాక్ట్స్ అయితే మీరు తెలుసుకుంటారు. ఆటోమేటిక్‌గా వన్స్ మీరు ఫైట్ చేసిన తర్వాత ఆ వ్యక్తి ఏంటంటే మీ కంట్రోల్‌లోకొస్తారు. ఇదేంటంటే ఒక వ్యక్తికి సంబంధించిందనే కాదు. ఏ సిట్యుయేషన్ అయినా ఒక ఫినాన్షియల్ యాస్పెక్ట్‌లో అయినా మీలో కొంతమంది ఉంటారండి. మనీ ఇచ్చేస్తారు. ఇచ్చేసి తర్వాత వాళ్ళు ఇవ్వట్లేదని బాధపడుతుంటారు. అది ఇంట్లో వాళ్ళైనా, బయట వాళ్ళైనా. కొంతమంది నా దగ్గరికి వస్తుంటారు కదా! చెప్తుంటారు. ఇంట్లో పేరెంట్స్ కూడా మనీ తీసుకొని చీట్ చేసిన వాళ్ళున్నారు. అది యాక్చువల్‌గా నాకు చాలా షాకింగ్‌గా అనిపించింది. అండ్ సర్ప్రైజింగ్‌గా కూడా అనిపించింది. సో, ఒక్కటి మాత్రం నిజమండి. అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళు కూడా అంటే యూనివర్స్ వాళ్ళకి కొన్ని నిజాలు అర్థమైనట్టుగా చేస్తుందండి. ఆర్ వాళ్ళ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ క్రియేట్ చేస్తుంది. అది ఏ రకంగా అంటే మీరు ఫైట్ చేయాలి. మీరు స్టాండ్ తీసుకోవాలి. మీరు ఫైట్ చేస్తేనే మీ డబ్బులు మీకు వస్తాయి అనేలాగా కొన్ని అవుతాయి. లైక్ ఏంటంటే ఇక్కడ ఇంకొకటి కూడా జరగొచ్చు. ఇఫ్ మీరేంటంటే ఫైట్ చేయడానికి రెడీగా లేరు. మీకింకా ధైర్యం సరిపోవట్లేదు అన్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే యూనివర్స్ మీ లైఫ్‌లోకి ఇంకొన్ని సిట్యుయేషన్స్ క్రియేట్ చేస్తది. అది ఎందుకు అంటే అప్పుడు మీకు ఇంకొక చాయిస్ ఉండదు కదా! ధైర్యంగా ఫైట్ చేయాల్సిందే. మీకు అంటే ఇంకొక దారి లేనప్పుడు మరి మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా! ఇలా కూడా జరుగుతుందండి. ఇలాంటివన్నీ కూడా మీ లైఫ్‌లో కనిపిస్తున్నాయి నాకు. సో, తొందరలోనే ఇలా మీరేంటంటే ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి మీ సిట్యుయేషన్స్‌ని బెటర్ చేసుకోవడం జరుగుతుందండి. ఆల్రెడీ మీరేంటంటే పాస్ట్‌లో ఈ సాక్రిఫైసెస్ చేసుకోవడం కానీ అంటే లైక్ ఒక డెసిషన్ తీసుకోవడం అంటాను. సాక్రిఫైస్ అని ప్రతిదానికి అంటే మేబీ అది బిగ్ వర్డ్ లాగా మీకు అనిపించొచ్చు. బట్ నేను చెప్పేదేంటంటే మీరు కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు కదా! సో, ఈ డెసిషన్స్ తీసుకొని అవి చేసేయడం అనేది తొందరపడడం లాంటిదండి. లైక్ ఏంటంటే కాన్సిక్వెన్సెస్ మీరు ఆలోచించలేదు. మీ వరకు అదేంటంటే కరెక్ట్ అనిపించింది. మేబీ అది చేసేస్తేనే బెటర్ అనే ఫీలింగ్‌లో యాక్చువల్‌గా మీరది కాకపోయినా మీరు చేయడం జరిగింది. మీకున్న అంటే ఆ ప్యాషన్ వల్లో ఏంటో కానీ అది చేసేసారు. సో, చేసేసిన తర్వాత మీకు అర్థమైందండి. మీరేంటంటే తొందర పడిపోయారు. మేబీ అది చేయకుండా ఉండాల్సిందేమో అని. సో, ఇప్పుడేంటంటే మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మీకు ఎలా అనిపిస్తుందంటే కాసేపు కోపం వస్తుంది. కాసేపేంటంటే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అసలు కాసేపయితే చాలా బాధపడుతున్నారు. చాలా పెయిన్ ఎండ్యూర్ చేసుకుంటున్నారు. ఇలా ఏంటంటే మిక్స్డ్ ఎమోషన్స్ మీరు ఫీల్ అవుతున్నారండి. ఈ మిక్స్డ్ ఎమోషన్స్ వల్ల కూడా హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ ఏం చేయాలి? ఎలా ముందుకు వెళ్ళాలి? ఇలా మీ వైపు నుంచి మీకు ఏ రకంగా క్లారిటీ లేదు. బట్ ఒక్కటి మాత్రం నిజం. ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మీకొక పర్సన్ హెల్ప్ చేస్తారండి. ఒక పర్సన్ సపోర్ట్ చేయడానికొస్తారు. ఇది కూడా మీకేంటంటే తొందరలో రివీల్ అవుతుంది. చాలా వరకు మేల్ పర్సన్ మీకు సపోర్ట్ చేస్తారు. మాక్సిమం మీ ఫాదర్ కానీ, మీ ఎల్డర్ బ్రదర్ కానీ, లేకపోతే మీకెవరైనా బయట మెంటర్స్ ఉంటే వాళ్ళు కానీ, వాళ్ళ సపోర్ట్ వల్ల కూడా మీకేంటంటే థింగ్స్ అనేవి కొంత అంటే చేంజ్ అవ్వడం కానీ, మీరు అనుకున్నట్టుగా అవి ఒక అలైన్‌మెంట్‌లోకి రావడం కానీ జరుగుతాయండి. క్లియర్ కట్‌గా మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, చాలా హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. అండ్ చాలా హారిబుల్ సిట్యుయేషన్‌లో కూడా ఉన్నారు మీరు. నాకు అర్థమవుతుంది. సో, డెఫినిట్‌గా తొందరలోనే మీకేంటంటే ఒక వ్యక్తి ఫినాన్షియల్‌గా హెల్ప్ చేయడం కానీ, లేకపోతే మోరల్‌గా సపోర్ట్ చేయడం కానీ, ఇవి కూడా జరగొచ్చు. ఇవన్నీ కూడా మీకేంటంటే తొందరలోనే తెలుస్తాయండి. మీరేంటంటే అనుకున్నది సాధించడం కోసం చాలా దూరం వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది అని కూడా మీరు తెలుసుకోవడం జరుగుతుందండి. ఏదైనా సరే ఒక్కటి మాత్రం నిజం. అల్టిమేట్‌గా ఇదొక హ్యాపీ ఎండింగ్ అని చెప్తాను. ఇక్కడ నాకు వయలెన్స్ కానీ, సాడ్‌నెస్ కానీ, లేకపోతే ఒక ఎంప్టీనెస్ కానీ అవేమీ కనిపించట్లేదు. మీరు కూడా చెప్పాలంటే సెకండ్ కార్డ్ సెట్ వల్లనే కొంత లక్కీ అని చెప్పొచ్చు. అంటే ఈ 2 కార్డ్ సెట్‌ల వాళ్ళ ఎనర్జీస్ కూడా కొంత సిమిలర్‌గా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒకటి కొన్ని సిట్యుయేషన్స్ అనేవి డిఫరెంట్. సో, మీ సిట్యుయేషన్స్ ప్రకారం మాత్రం మీరేంటంటే తొందరలోనే చేంజ్ అవుతారండి. మీ పర్సనాలిటీ అనేది చేంజ్ అయిపోతుంది. మళ్ళీ మీ ఓల్డ్ సెల్ఫ్‌ని మీరు గెయిన్ చేసుకుంటారని కూడా చెప్పొచ్చు. అది కూడా అంటే మీ మంచికే జరుగుతుంది. అది గెయిన్ చేసుకోవడం వల్ల కూడా మీరేంటంటే కొత్తగా ఇది చేయగలరు అనే కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేసుకుంటారనమాట. సో, ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి. ఇవన్నీ కూడా తొందరగానే జరుగుతాయి కాబట్టి కొంచెం పేషెన్స్‌తో ఉండండి. ప్లస్ మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోండి. అంటే మీకు కోపం వస్తున్నా, మీకు ఇరిటేషన్ వస్తున్నా దాన్ని ఎవరి మీద అంత ఈజీగా చూపించడం కానీ, ఆర్ ఎవరి మీదైనా అంటే కేకలు వేయడం కానీ అలాంటివి చేయొద్దండి. ఎందుకంటే దానివల్ల మీరు ఏమి సాధించరు. సో, మీరేంటంటే ఎలా ఫైట్ చేయాలి?
అసలు ఏ రకంగా ఫైట్ చేస్తే బాగుంటుంది ఇలాంటివి తెలుసుకుంటారు కాబట్టి దాని ప్రకారం సిచ్యువేషన్స్ మీద వర్క్ చేయండి అంతే అయిపోయింది. ఇంకా దీనికి ఎక్కువ మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకా మీకు ఏంటంటే ఒక వ్యక్తి మాత్రం సపోర్ట్ చేయడానికి వస్తారు. సో ఆ సపోర్ట్ వల్ల కూడా థింగ్స్ అనేవి ఏంటంటే ఒక అలైన్మెంట్ లోకి రాబోతున్నాయండి. మీకు కూడా చాలా బాగుంది. సో కొన్ని నిజాలైతే ఈ సిచ్యువేషన్ కి సంబంధించి తెలుస్తాయి. అవి తెలిసిన తర్వాత మాత్రం మీలో ఒక కాన్ఫిడెన్స్ మాత్రం వస్తుందండి. మీ ఓల్డ్ సెల్ఫ్ అనేది బయటకొస్తుంది. ఇంకా మీరేంటంటే ఈ పెయిన్ కానీ, ఈ స్ట్రగుల్ కానీ, ఈ సఫరింగ్ కానీ ఇవేమి ఉండవన్నమాట. కంప్లీట్‌గా న్యూ పర్సన్‌లా ట్రాన్స్‌ఫార్మ్ అవుతారు. బిగ్ బిగ్ ట్రాన్స్‌ఫార్మేషన్సే వస్తాయి. దీనికైతే మీరు రెడీగా ఉండండి అంతే. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.